ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రతిపాడులో నిర్మాణంలో ఉన్న ఆంధ్ర భద్రాద్రి శ్రీరామనామ క్షేత్రంలో గోదా రంగనాథ గోష్ఠి మహిళా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో రేపు మంగళవారం సాయంత్రం 5 గంటల నుండి లక్ష దీపోత్సవ కార్యక్రమం జరుగుతుందని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా గోదా రంగనాథ గోష్ఠి గురువర్యులు గుదిమెళ్ల లక్ష్మణాచార్యులు జయలక్ష్మి దంపతులు మాట్లాడుతూ పవిత్ర కార్తీక మాసంలో దీపాలను వెలిగించడం ఎంతో పుణ్యమని, ఈ శ్రీరామనామ క్షేత్రంలో జరుగుతున్న లక్ష దీపోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని పరమశివుడి ఆశీస్సులు పొందాలని కోరారు. ఆలయ కమిటీ సభ్యులైన చాట్ల పుష్పారెడ్డి, రెడ్నం రాజా, పత్రి రమణ, గోగులు బుజ్జీలు మాట్లాడుతూ ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర నిర్మాణం త్వరగా పూర్తవ్వాలనే సంకల్పంతో తలపెట్టిన లక్ష దీపోత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశామని, భక్తులు 50 మంది విచ్చేసి దీపాలను వెలిగించి స్వామివార్ల కృపా కటాక్షాలు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోదా రంగనాథ మహిళా కమిటీ సభ్యులు నాగాంజనేయులు, మేడిద నాగార్జున తదితరులు పాల్గొన్నారు. తర్వాత లక్ష్మీదేవి టెంపుల్, గోదావరి టెంపుల్ ప్లాన్ చేసాం. దాని బ్యాక్ సైడ్ ఇంకా కొండ అవి ఒక లోపల కొద్దిగా వెళ్ళి ఆ గుడి నిర్మాణం అవుతుంది. ఇక్కడ ఈ గుడిలోకి వచ్చి దర్శనం చేసుకుని అలా వెనకాలకి వెళ్ళి ఇలాగ వస్తారన్నమాట. అక్కడ గదిస్తాము. 2 స్తంభాలు ఉన్నాయి చూసారండి, యాక్చువల్గా విగ్రహం అండి. ఆ తర్వాత రాముల వారి 45 అడుగుల విగ్రహం అండి. ఇది క్షేత్రం యొక్క విశిష్టత అండి. దీని చుట్టూరు ప్రహారీ కూడా ఈ సాంప్రదాయానికి అనుగుణంగా భక్తవరేణ్యులు అందరూ కలిసి 26వ తేదీ 11వ నెల, ఈ నెల 26వ తేదీన లక్ష దీపాలతోటి ఇక్కడ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇది చాలా భారమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని వీళ్ళు పట్టుదలతోటి నిర్వహిస్తున్నారు. కాబట్టి భక్తవరేణ్యులందరూ కూడా 26వ తేదీ ఇక్కడికి వచ్చి ఆలయంలో లక్ష దీపోత్సవంలో పాల్గొని ఆ సత్ఫలితాన్ని, పుణ్యాన్ని అందరూ పొందుతారు. దీనికి ఆధ్వర్యం గోదా రంగనాథ గోష్ఠి సభ్యులు, ఆలయ నిర్వాహకులు వీళ్ళందరూ కలిసి పెద్ద పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భగవంతుడు వీరందరికీ కూడా ఆరోగ్య భోగ భాగ్యాలు అందించాలని మనస్ఫూర్తిగా శ్రీమన్నారాయణ్ని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. రేపు మన శ్రీరామక్షేత్రంలో లక్ష దీపోత్సవం జరుగుతుంది. కావున భగవద్భక్తులందరూ పాల్గొనవలసిందా కోరుచున్నాం. 26 అనగా మంగళవారం ఏకాదశి సందర్భంగా లక్ష దీపోత్సవం కార్యక్రమం జరుగును. కావున సాయంత్రం 5 గంటలకు భద్రాద్రిలో రేపు అనగా మంగళవారం ఏకాదశి, రేపు 26వ తారీఖు 11వ నెల సాయంకాలం 4 గంటలకి లక్ష దీపోత్సవం జరుగుతుంది. శ్రీ రంగనాథ గోష్ఠి సభ్యులు వీళ్ళందరూ ఆధ్వర్యంలో, గోదా రంగనాథ గోష్ఠి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. గ్రామంలో ఉన్న భక్తులు, అలాగే మన పత్తిపాడు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు,
అందరూ కూడా వచ్చి ఈ లక్ష దీపోత్సవంలో పాల్గొవాలని మా కమిటీ తెలియజేస్తుంది. జై శ్రీరామ్. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.